ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. మనం హిస్టారిక్ సైకాలజీ వాల్యూమ్ 2 చదువుకుంటూ ఉన్నాం. మనం ఈ బుక్ మొత్తాన్ని 3 చాప్టర్స్ కింద లేదా 3 యూనిట్స్ కింద డివైడ్ చేశారు. మొత్తం హిస్టారిక్ సైకాలజీ వాల్యూమ్ 2. ఇందులో ఫస్ట్ చాప్టర్ ఆర్ ఫస్ట్ యూనిట్ డీల్స్ విత్ ద ఈగోయిక్ రే. సెకండ్ యూనిట్ ఆర్ సెకండ్ చాప్టర్ ఏంటంటే ది రే ఆఫ్ పర్సనాలిటీ. ఈ రెండు మనం ఫినిష్ చేసుకున్నాం. ది థర్డ్ యూనిట్ ఆర్ ది లాస్ట్ యూనిట్ ఏంటంటే దీనికి హ్యుమానిటీ టుడే. ఇది మనం ఈరోజు చదువుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ లెసన్ ఏంటంటే ది వరల్డ్ సిచ్యువేషన్. The bringing into manifestation of the new age upon earth and the accompanying emergence of the fifth kingdom of souls is a task which calls for the united and concerted efforts of all those who are applying themselves to achieve this objective. ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏమిటంటే ఫిఫ్త్ కింగ్డమ్ అన్నటువంటి దాంట్లోకి ప్రవేశించడం అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు భూమండలం మీద నిర్వహింపబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఈ న్యూ ఏజ్ పీపుల్ని ఫిఫ్త్ కింగ్డమ్లోకి తీసుకెళ్ళడం అన్నటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఆర్ ది హైరార్కీ అన్నటువంటి వాళ్ళు, అంటే హైరార్కీ ఇస్ డిఫరెంట్, న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఇస్ డిఫరెంట్. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి. హైరార్కీ ఇస్ హయ్యర్. న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం. దే ఆర్ ద పీపుల్ హూ గైడ్స్ ద హ్యుమానిటీ. హైరార్కీ అనేటువంటిది ఏంటంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ కావాల్సినటువంటి గైడెన్స్ అని ఇచ్చే వాళ్ళందరూ హైరార్కీ. ఇలా పెట్టుకోవచ్చు, లేదా మీరు స్టెప్గా పెట్టుకోవచ్చు. మీరు హ్యుమానిటీ పైన న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, వాళ్ళ పైన హైరార్కీ, ఇలా రాసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నప్పుడు వీళ్ళందరినీ కూడా ఫిఫ్త్ కింగ్డమ్ అంటుంది దాంట్లోకి తీసుకెళ్ళడం అంటుంది ఇక ప్రధానమైనటువంటి కార్యక్రమం, ఆబ్జెక్టివ్. It also needs the cooperative endeavorance of that more advanced portion of humanity that is sensitive to these new influences, who can grasp the nature and far-reaching potentialities of this momentous happening, and who are therefore prepared to share to the best of their ability in the response to the need of the critical moment and to the service which the great ones are seeking to render. This cooperative effort by the more receptive portion of humanity is in reality what the hierarchy is seeking to bring about among the sons of men. హైరార్కీ అన్నటువంటి వాళ్ళు ఏదైతే సంకల్పిస్తున్నారో అది చక్కగా జీవుల చేత ఆచరింపజేయడం, జీవుల చేత ఆ మార్గంలో నడిపింపజేయడం అంటే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఈ భూమండలం మీద నిర్వహింపబడుతున్నటువంటి విషయం. The pressure upon the hierarchy and upon all connected with it, upon the path of discipleship and the path of initiation, is today great. There has been necessitated a constant reverberation and an extreme activity for those guiding human evolution have been deeply concerned to preserve the balance needed in the world today. If possible, there must be no rapid climaxing of the situation. If possible, there is no rapid climaxing of the situation. అంటే ఒకళ్ళొకళ్ళు యుద్ధం చేసేసుకుని
మన ఇష్యూని క్లోజ్ చేసేద్దాం అన్నటువంటి విధానం కాదండి మనకు కావాల్సినటువంటి. వీడోడు యుద్ధం చేసుకుంటే ఎక్కడికి పోతాడు? ఎంత మన మాస్టర్ గారు మందరజాలలో రాశారు గురించి అది చెప్పుకోకరు అది. సో అది కాదు మన మార్గం. ఏదర్ ఇంటూ ఏ జనరల్ conflagration, nor alternatively and quite possibly into a general seething unrest of such widespread dimensions and of so persistent a character that the peoples of the world would be, in the one case, devastated by war, with its consequences of famine and pestilence, and in the other, worn out by the suffering engendered by economic unrest, destitution, and the exploitation of the masses by fanatics, publicity seekers, and well-meaning but impractical idealists. సో అలానే వీళ్ళు ఇంప్రాక్టికల్ ఐడియలిస్ట్ చేతిలో వీళ్ళు పడకూడదు. అంటే జీవితంలో ఒక చక్కటి మార్గం, జీవితంలో ఒక చక్కటి విధానం అనేటువంటి తెలియాలి ప్రతివాడికి. అటు యుద్ధం మంచిది కాదు, అలానే ఒకే ఒక ఇంప్రాక్టికల్ ఐడియలిస్టిక్గా ప్రేయర్ చేసేస్తూ ఉండడం అలాంటిది ఉద్దేశపూర్వకమైనటువంటి విషయం కాదు ఇక్కడ. అది తెలుసుకోండి జాగ్రత్తగా. The dangers to the race and to its development of a disastrous war or wars, and the equally disastrous condition of no real or definite development, but simply decades of the present impasse and economic bankruptcy, are equally great and equally undesirable. సో వార్స్ మనకి ముఖ్యమైనటువంటి విషయము కాదు. అలానే వీళ్ళందరినీ కూడా ఈక్వల్లీ డిజాస్ట్రస్ కండిషన్ ఆఫ్ నో రియల్ ఆర్ డెఫినెట్ డెవలప్మెంట్, బట్ సింప్లీ డికేడ్స్ ఆఫ్ ది ప్రెసెంట్ ఎంపస్ అండ్ ఎకనామిక్ బ్యాంక్రప్సీ. అదేదో అప్పటిది ఏదో ఎకనామిక్ బ్యాంక్రప్సీ అంటే మనం పూర్వీకులు మన పెద్దలు వాళ్ళు జీవించినటువంటి విధానము ఉన్నటువంటి విషయము, అది అలానే మనం దానికి అదే విధంగా అలా మనం జీవించేయడం అంటే దాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానిటువంటిది అవసరం. ప్రస్తుతం ఏ విధంగా జీవించడం అనేటువంటిది చేయాలో ఆ విధంగా జీవించడం అనేటువంటిది చేయాలి. అలానే పాత పద్ధతులు పాడు చేయము, కొత్త దారులను తోసిపుచ్చము, రెండు ఉండకూడదు. ఒక సన్మార్గం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి ప్రతి వాడి జీవితంలో. కనుక ఎప్పుడు కూడా టు ఆఫ్సెట్ దీస్ పాసిబిలిటీస్ అండ్ యాడ్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద నెక్స్ట్ 10 years the maximum desired change has been the object of the planetary hierarchy, the hidden band of workers, which the Christian calls the church and his disciples, and constitutes the focal point of their struggle. I use the word struggle advisedly. The hierarchy is struggling hard with so-called force of evil, and the new group of world servers is the instrument. ఈ హైరార్కీ అనేటువంటి వాళ్ళు జీవుల్లో ఈ ఫోర్స్ ఆఫ్ ఈవిల్ అనేటువంటి పనిచేస్తారు. బయట ఎక్కడ పనిచేస్తారు, జీవుల్లోనే ఉండి పనిచేస్తుంటారు. దానికి అగైనెస్ట్ అంటే వీటిలో ఒక మంచి చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటుంది, ఒక మంచి పని ఎగ్గొట్టేద్దాం అనేటువంటి ఉద్దేశము ఉంటుంది. రెండింటిలోనూ వీడు మంచి పని చేద్దాం అనే ఉద్దేశం వైపు జీవులు నడిపించడం అంటే ప్రధానమైనటువంటి కార్యక్రమం పరమగురుతుంది. రెండు వాళ్ళలోనే ఉంటాయి, వేరే ఎక్కడ బయట ఎక్కడ ఉండవు. కనుక వాళ్ళు అటువైపుగా వెళ్లకుండా ఇటువైపుగా వీడు వెళ్ళేటట్టుగా చేద్దాం అనేటువంటి యొక్క వాడికి వాడుగా అనిపించాలి ఈ విషయం. ఎవడో చెప్తే అది చేయడం అంటే ఎప్పుడు రోజు చేయకూడదు. కనుక అటువైపుగా వీడు నడిచేటట్టుగా హైరార్కీ అనేటువంటి వాళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ద్వారా ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు స్వీకరించి నడుపుతున్నారు. హ్యాస్ టు వర్క్, దే హ్యావ్ నో అదర్ ఇన్స్ట్రుమెంట్. ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్, వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు వాళ్ళ దగ్గర. వాట్ డు వి మీన్ బై ద ఫ్రేజ్ ఫోర్స్ ఆఫ్ ఈవిల్? Not the armies of unrighteous or sinfulness organized into that fragment of imagination, the devil of some supreme antichrist. For such an army does not exist, and there is no great enemy of God assigned errand in battle against the Most High. There is only suffering, erring humanity, still half awakened, dimly sensing the vision and struggling for free itself from the thraldom of the past. వీటిలో సగం పొద్దు లేచిన సగం పొద్దు ఇంకా అవ్వలేదు, అలా ఉన్నాడు జీవుడు. thraldom of the past అన్నారు దాన్ని. With its tarnished elegances and its unchecked loyalties అన్నారు.
సో ఇవన్నీ కూడా వీళ్ళు అంటే the force of evil are in the last analysis only the entrenched ancient ideals and the habits of thought which have served their purpose in bringing the race to its present point of development. పాత విధానం అంటే ఇదివరకు ఇచ్చినటువంటి విధానం అదంతా కూడా మానవుడు ఈ స్థితికి తీసుకురావడానికి. ఇప్పుడు మానవుడు ఒక స్థితికి వచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత వీడు ఉదాహరణకు ఇంటర్మీడియట్లోకి వచ్చాడు అనుకోండి పిల్లవాడు. చిన్నప్పుడు స్కూల్కి వెళుతున్నప్పుడు వాడికి ఏదైనా ఆన్సర్ రాస్తే 10 సార్లు ఇంపోజిషన్ రాయించి రేపు తీసుకురా అంటారు టీచర్. వాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాడిగా వాడు తయారవ్వాలి, కానీ టీచర్ హోంవర్క్లు ఇవ్వడం అనేటువంటిది ఉండదు. వాడికి సహజంగా ఈరోజు పాఠం ఒకటి చెప్పారంటే అది ఆటోమేటిక్గా వాడికి అది హోంవర్క్ కింద వాడు ఫీల్ అయిపోతాడు. ఆ పాఠం చక్కగా ఇంటికి చదివేసుకుంటాడు. దాని క్వశ్చన్ ఆన్సర్లు బిట్స్ ఏవి ఉన్నాయి వగైరా వగైరా అవన్నీ చేసుకుని వస్తాడు వాడు నెక్స్ట్ డే. దట్ ఈస్ వై ఏ మ్యాన్ షుడ్ ఆల్సో బి. అది తెలుసుకోండి అంటున్నారు. అది వరకు అలా జీవించారు, ఇప్పుడు అలానే అదే స్థితిలో అలానే ఉంటాం అంటుండేదిగా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కన్నా నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ దీనికి వెళ్ళాలి ప్రతి మానవుడు. బట్ విచ్ మస్ట్ నౌ డిసపియర్ ఇఫ్ ద న్యూ ఏజ్ ఇస్ టు బి షేర్డ్ in as desired. The old established rhythms inherent in the old forms of religion, of politics, and of the social order must give place to newer ideals. న్యూ ఐడియల్స్ అంటున్న వాటికి ఎక్కువ స్థానాన్ని ఇవ్వండి. ఎక్కువ విధానం అంటే ఏం చేయడం చేత జీవులు అతి సులభంగా వీళ్ళు 5th కింగ్డంలోకి వీళ్ళు వెళ్ళిపోతారు, అది చెప్పండి అంతే. అంతే, ఇంక వేరే దొద్దున అంటున్నారు. The laws and modes of procedure which are characteristic of the new age must supersede the old, and these will in time institute the new school order and the more inclusive regime. That is the new school order. The world today is full of experiments, particularly in the realm of government, which are attempts of men everywhere to apply the new dimly sensed approaching ideas. These have to be applied to our modern conditions of living and eventually supersede them. There is no form of national experiment which is not based on some such ideal, and which is not essentially an effort on the part of some school of idealists to better world conditions or to bring relief to some group of human beings. There is an axiom which must be accepted from the start, and it is one upon which the new group of world servers takes its stand. It therefore negates in them all political antagonisms. వీళ్ళు చేసేటువంటి విధానం ఏంటంటే ఒక కొత్త పద్ధతి కావాలి, ఒక న్యూ మెథడ్ అండ్ న్యూ డైమెన్షన్. ఈ న్యూ డైమెన్షన్ ఎలా ఉండాలంటే కొత్త రోడ్లు వేసారండి, ఈ కొత్త రోడ్లు వేసినంత మాత్రాన్ని వీడు చేరాల్సినటువంటి గమ్యాన్ని అతి దగ్గరగా అతి సులభంగా అతి శీఘ్రంగా వీడు చేరాలి. కొత్త రోడ్లు వేశారు కదా వీడు తిరుమల వెళ్ళాల్సిన రోడ్డుని వీడు ఎటువైపు ఎక్కడికి వేసాడు. రోడ్లు చాలా బాగున్నాయండి, చాలా సూపర్గా ఉన్నాయండి, రోడ్లు చాలా హైఫైగా ఉన్నాయండి. అయితే ఏమిటి ఉపయోగం? తిరుమలకి చేరేటైతే ఉపయోగం, లేకపోతే ఎక్కడికో క్లబ్బులకు ఎక్కడికో బార్లకు తీసుకెళ్ళేటైతే ఉపయోగం లేదు ఆ రోడ్లతో. అవన్నీ రోడ్లన్నీ కూడా ఏం పర్లేదు సార్, మీరు మామూలుగా ఇది దారిలో వెళితే మీకు 10 గంటలు పడుతుంది, ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తారండి, మీరు 6 గంటల్లో మీరు తిరుమల వెళ్ళిపోవచ్చు. అయితే ఆ రోడ్డు ఎటెళ్ళాలో చెప్పండి. అది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మార్గం. గమ్యం అదే, బట్ పాత్ ఇస్ ఎ న్యూ పాత్. ఇది ప్రస్తుతం ఏర్పాటు అవుతుంది. ఓల్డ్ పాత్లో ఓల్డ్ రోడ్లో అదే రోడ్లో అలానే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. బైపాస్లు వేస్తారండి. ఇప్పుడు ఈ బైపాస్ ద్వారా మీరు చాలా శీఘ్రంగా మీరు చేరవలసినటువంటి గమ్యాన్ని మీరు చేరుకోగలరు. ఆ కొత్త దారులు వేయడానికి ప్రస్తుతానికి పరమ గురువులు వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. దాన్ని పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏమన్నారంటే న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అన్నారు. వీళ్ళని గైడ్ చేస్తున్న వాళ్ళని హైరార్కీ అన్నారు. It therefore negates all political antagonisms in the process of materializing the ideal in the effort to procure its recognition and thus bring about conformity to the life purpose of the idea. Thus, methods employed and the hatred endured, the cruelties done in its name, the enforced acceptance demanded, and the evils perpetrated in the name of the new goals have produced a condition of such an inflammatory nature that those who stand behind world affairs and the development of humanity has been hard to put to it to keep matters as quiet as they are. So ఏం జరుగుతుందంటే
అయితే న్యూ మార్గం అనేటువంటిది వేయాలంటే ఏం చేయాలంటే, కొత్త దారులు వేయాలంటే అంతకుముందు అక్కడ కొండ ఉందండి, కొండను బద్దలు కొట్టాలండి. బద్దలు కొట్టేయండి. దానివల్ల చాలా ధ్వంసం అవుతుందండి. అవన్నీ అవుతుంది, అది బాగా తెలుసుకోండి. కొత్త దారులు అనేటువంటి వేస్తున్నప్పుడు కొంత ధ్వంసం అవుతుంది కార్యక్రమం. అంటే దారి వెయ్యాలంటే మరి కొండ బద్దలు కొట్టడం తప్పదు. బద్దలు కొట్టడం తప్ప అంటే తప్పు కాదు. ఆ బద్దలు కొట్టడం చేత ఎంతోమంది చాలా చక్కగా జీవించగలుగుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక న్యూ మెథడాలజీ అనేటువంటిది అందించాలంటే వీళ్ళందరి యొక్క జీవన విధానంలో ఒక మార్పు అనేటువంటిది తీసుకురావడం. ఈ మార్పు అనేటువంటిది తీసుకురావడంలో కొన్ని గందరగోళాలు జరుగుతాయి. అవసరమైతే కర్ఫ్యూ పెడతారు, అవసరమైతే 144 సెక్షన్ పెడతారు. పెట్టి అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక కొత్త మార్గంలోకి తీసుకురాబడతారు. అది జరుగుతుంది. అది గుర్తుపెట్టు. అది పెట్టడం తప్పు, అది విజయం అన్నటువంటిది కాదు ఇక్కడ ఉద్దేశం. వీళ్ళందరినీ కూడా ఒక చాలా శీఘ్రంగా, చాలా సులభంగా, చాలా సుఖమైనటువంటి మార్గంలో వీళ్ళందరినీ నడిపించాలి. అది తీసుకురావడానికి కొంత ధ్వంసం కానీ, కొంత విధ్వంసం కానీ ఇలాంటివి కొన్ని జరుగుతాయి. దాన్ని ఏమన్నారంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్ అన్నారు. సో ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని అన్నారు దాన్ని. ఇన్ఫ్లమేటరీ నేచర్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఏ కండిషన్ ఆఫ్ సచ్ అన్ ఇన్ఫ్లమేటరీ నేచర్ దట్ దోస్ who stand behind world affairs and the development of humanity have been hard put to it to keep matters as quiet as they are. What have we got in the world at this time? For the lines of cleavage are daily clarifying, and the situation can be more distinctly grasped. Those with no vision and a myopic outlook upon environing events regard what is happening in the world as steadily becoming worse and more aggravated. మయోపిక్ విజన్ అంటే వాడుగా జీవిస్తూ ఉన్నటువంటి వాడు, ఇలా జీవిస్తూ ఉన్నటువంటి వాడికి ఏమనిపిస్తుంది, ఏంటోనండి రోజు రోజుకి దారుణాలు ఎక్కువైపోతున్నాయండి భూమి మీద, ఇలాంటివి ఎక్కువగా అనిపిస్తుంది. చోట్లు ఆక్యుపై చేసేయడాలు ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయండి. అసలు ఎవరిలోనూ కూడా ఒక మంచితనం అన్నటువంటిది లేకుండా అయిపోతున్నారండి జీవులు. ఇలాంటి భావములు ఎక్కువగా అవే కనబడతాయి. ఒక మయోపిక్ విజన్ అంటే ఒక పర్సనాలిటీగా జీవించేవాడు, వాడుగా జీవించేవాడికి ఇది విజన్ ఉంటుంటుంది. కానీ ఒక బ్రాడ్ విజన్ అంటున్నది ఉన్నటువంటి వాడు చూసేటువంటి చాలా ఉదాహరణకు ఊరిన ఎగ్జాంపుల్, వాడు ఇక్కడి నుంచి ఏదో తిరుమలకి రోడ్డు వేద్దాం అనుకున్నాడు. ఈ కొండను ఏదో బద్దలు కొట్టాలి. ఈ కొండ బద్దలు కొట్టడంలో వాడికి 4 ఎకరాల భూమి వాడు కాజేస్తున్నాడు. కాజేయండి, అది జరుగుతుంది. బయట నుంచి మామూలు వాడిగా చూసేటువంటి వాడు ఇదిగోండి వీడు ఇక్కడ వీడు ఆక్యుపై చేసేస్తున్నాడు, అక్కడ వాడు ఆక్యుపై చేసేస్తున్నాడు, అంతా ఆక్యుపైయింగ్ ఎక్కువైపోయిందండి, ఇవన్నీ ఎక్కువైపోయిందని అని అనుకుంటాడు. కానీ వేరుగా ఇంకొక హయ్యర్గా చూసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఇప్పటిదాకా లేనటువంటి కొత్త దారి ఒకటి వేస్తాడు, లేదా కొత్త ట్రైన్ ఒకటి వేస్తాడండి. ఈ ట్రైన్ ఏం చేస్తుందంటే ఒక మానవుడిని ఇక్కడ ఉన్నటువంటి వాడిని అక్కడికి ఒక 6 గంటల్లో చేస్తాడు. మరి అది కావాలి జీవులకి. వాడు తింటే అది వాడు ఏమన్నా తినగలడా, అది వాడు ఎంతవరకు తినగలడా అంతవరకు తింటాడు, మిగిలిన వాడు భూమి మీద పెట్టి వెళ్ళిపోవడమే కదా. సో ఇవి ప్రధానమైనటువంటి విషయాలు కాదు. వీడు ఒక కొత్త అయినటువంటి ఒక నూతనమైనటువంటి మార్గము అతి సులభంగా వీడు గమ్యం చేరడానికి చేర్చగలడా, ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమం భూమి మీద. అండ్ మోర్ అగ్రవేటెడ్, they see no light in the darkness and talk wildly of our civilization being doomed. Others regard the situation as one in which they have their opportunity to assume prominence. కొందరు ఏం చేస్తారు, దే అస్యూమ్ ప్రామినెన్స్. వాళ్ళు ఆ మార్గములు వాడి పొలంకి మీదగా ఆ మార్గం వెళ్ళేటట్టు చేసుకోవడం, లేదా అక్కడ ఎవడైనా సరే వీడి హోటల్ అక్కడ పెడితే ఆ హోటల్లోనే వీడు భోజనం చేసేయగలిగాడు. ఇలా కొందరు ఈ మార్గాన్ని ఎక్కువ ప్రామినెన్స్గా తీసుకోవడం అనేటువంటిది ఎక్కువ చేస్తుంటారు. కొందరేమో ఏంటోనండి భూమి మీద చాలా అరాచకాలు ఎక్కువైపోయి ఇలా ఎక్కువైపోయి అన్నది మాత్రమే చూస్తుంటారు కొందరు. ఇది జరుగుతున్నటువంటి విషయాలు. As one in which others regard the situation as a prominence to come to the free front or surface in some department of world activity. They thus exploit the masses and twist the situation to their own ends, sometimes with the best intentions, sometimes because they see their chance to arrive at power and prominence, and sometimes because life, destiny, fate, or karma cast them for that position. ఒకసారి ఏం చేస్తారంటే వీడు ఇలాంటి మార్గం నేను వేస్తాను ఇలా ఏదో చెప్పుకొని ప్రజల్లో వాడు ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా వాడు రుజువు చేసుకోవడానికి వాడు పదవి అంటుంటే ఆకాంక్షతో వాడు ఇలాంటివి చేస్తాననేటువంటి చెప్పడం ఇలాంటివి కూడా కొన్ని జరుగుతాయి. వాడి యొక్క
ఫేట్ అనేటువంటిది వాడి చేత అలా చేయిస్తుంటుంది. వాడి ఫేట్ ఒక సన్మార్గంగా నడిపేట్టుగా అయితే వాడిని అక్కడ అలా నిలుపుతుంది, లేదా ఈ రోడ్లు వేయడంలో వాడు కూడా కొట్టుకుపోతుంటాడు. ఇది జరుగుతుంది. And they become men of destiny. They find themselves with their hand upon some ship of state and are the controlling agent in some party, some group, and in some political, religious, or economic situation. At all the time, they are but pawns in the hands of those who are working to some wider end. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద వాళ్ళలో వీళ్ళందరూ పావులు అంటే వెనకాతల మినిస్టర్లు చెస్ ఆడేటప్పుడు ఏం చేస్తారు, ముందు పాన్లను ముందుకు పంపిస్తారు, పంపించి వీడు చూసుకుని తర్వాత డైరెక్ట్గా పాన్ని దగ్గర మినిస్టర్ తోటి డైరెక్ట్ అటాక్ ఇచ్చారు, చెక్ పెట్టారు. అది అంటే ముందు పాన్లను నడిపేటువంటి వాడు వెనకాతల మినిస్టర్ అన్న, అది వీడు తెలుసుకోవాలి. వీడు this whole matter might be looked at from two angles and it may profit us to do so. Remembering always that the object of the new school order, of the new politics and the new religion is to bring about the unfoldment of the human consciousness, to institute and bring to men's attention the higher values and to end the reign of materialism. సో వీళ్ళందరికీ కూడా జీవులకు ఒక హయ్యర్ వాల్యూ అనేటువంటి తెలియజేయడం, జీవితంలో సత్యము అనేటువంటి దర్శింపజేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి మార్గం. సో జరుగుతున్నటువంటి విషయాన్ని రెండుగా చూడొచ్చు. ఒకటి ఈ రకంగా తెలుసుకోవచ్చు, attention the higher end, the materialism. It is after all the goal which all true knowers and spiritually minded men down the ages have set themselves to bring in the rule of the kingdom of God, the control of the soul, whose nature is love, and to carry forward the work which Christ inaugurated, the era of peace on earth, goodwill towards men. This is plainly indicated by the widespread emphasis upon world peace as voiced by the great political leaders and as worked for by the churches everywhere. Voiced by the great political leaders. ప్రపంచాన్ని అంతా కూడా సుఖంగా సంతోషంగా చూడటం ఆ మార్గం అది ఇది అని అంటుంటారు వాళ్ళు, కానీ చేసేటువంటిది ఎవరంటే చర్చ్ మెన్. వీళ్ళు చేస్తుంటారు సేవ అనేటువంటిది, అలా చేస్తుంటారు, చాలా చక్కగా చేస్తారు సేవ అనేటువంటి చర్చ్ మెన్ అంటారు వాళ్ళు. అంటే ఎవరైతే సేవ చేసేవాడు వాడు మాట్లాడడం ఉండదు, చేయనటువంటి వాడు వాడు గట్టిగా మాట్లాడుతుంటారు. అందరు ప్రజలందరూ నా కనబెట్టాలి లాంటి వాడు, మీ అందరినీ చక్కగా చూసుకోవడం నా ఇది అంటుడిగా అంటుంటారు. ఇద్దరిది అది తేడాగా ఉంటుంది, అది చెప్తున్నారు ఇక్కడ. యాజ్ వర్క్డ్ ఫర్ బై ద చర్చెస్ ఎవ్రీవేర్, the people of the world today are divided into four groups from the angle of those who are seeking to guide humanity into the new age. This is of course a wide generalization and there are many bridging groups between the four major divisions. Four major divisions గా groups ని డివైడ్ చేశారండి మొత్తం పబ్లిక్ ని. సో వీళ్ళని బేస్ చేసుకుని ప్రధానంగా ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్, న్యూ ఏజ్ కావాల్సినటువంటి విధానంలో వీళ్ళందరూ నడిపించారు. దానిలో ఫర్దర్ సబ్ గ్రూప్స్ గా ఉండేటువంటి వాళ్ళు వేరు, ఈ ఫోర్ మేజర్ గ్రూప్స్ గా ఉంటుంటారు మొత్తం. దిస్ ఈస్ అఫ్ కోర్స్ ఏ వైడ్ జనరలైజేషన్ అండ్ దెర్ ఆర్ మెనీ బ్రిడ్జింగ్ గ్రూప్స్ బిట్వీన్ ద ఫోర్ మేజర్ డివిజన్స్. మొత్తం మానవ జాతిని నాలుగుగా డివైడ్ చేశారు ఇక్కడ. ఫస్ట్ ద ఇగ్నోరెంట్ మాసెస్. దిస్ త్రూ పవర్టీ, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇలిటరసీ, హంగర్, distress and no leisure or means for cultural advantages or in an inflamed condition, they are developed just enough to respond to the mental control and suggestion of slightly more advanced people. They can be easily regimented, influenced, standardized, and swept into a collective activity by leaders of any school of thought which is clever enough and emotional enough to appeal to material desires, to love of country, and to hatred of those who possess more than they do. కొందరు ఉంటారు వీళ్ళు చాలా సామాన్యులు, పావర్టీ, వాళ్ళ దగ్గర ధనం ఉండదు, ఏముండదు, పాపం ఈ రోజు కష్టపడితే ఆ రోజు రూపాయి, ఆ రోజుకి వాళ్ళకి పొట్టకూడు అనేటువంటిది ఏర్పడుతుంది. అలా జీవించే వాళ్ళు కొందరు ఉన్నారు ఈ భూమండలం మీద. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఫర్ కల్చరల్ అడ్వాంటేజెస్, నో లీజర్ మీన్స్ ఫర్ కల్చరల్ అడ్వాంటేజెస్. వాళ్ళు ఒక సెలవు వచ్చింది, ఒక మంచి విషయం తెలుసుకుందామనో లేదా ఒక చక్కగా ఈ విధంగా గడుపుదామనో ఇలాంటిది ఏది ఉండదు వాళ్ళ దగ్గర. పొద్దున్న లేచామో శనివారంతో ఆదివారంతో కానీ ఒక పండగతో కానీ వేటితో సంబంధం లేదు, ఏదో వాడు హలం అది ఏదో పార భుజాన్ని వేసుకొని వాడు పోతుంటారు పనికి, అంతే. వాడు పోయేస్తేనే వాడికి ఆ రోజు గడుస్తుంది. ఆ రకంగా జీవిస్తున్న వాళ్ళు కొందరున్నారు. అయితే వీళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే దే కెన్ బి ఈజీలీ రెజిమెంటెడ్, ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ స్టాండర్డైజ్డ్ అండ్ స్వెప్ట్ ఇంటూ ఏ కలెక్టివ్ యాక్టివిటీ బై లీడర్స్ ఆఫ్ ఎనీ స్కూల్ ఆఫ్ థాట్.
వీళ్ళందరినీ కూడా ఒక స్కూల్ ఆఫ్ థాట్ అంటున్నది, అంటే వాళ్ళకన్నా చక్కగా తెలియగలుగా ఉన్నటువంటి వాడు చక్కగా వీళ్ళందరినీ కూడా వాడు అనుకున్నటువంటి విధముగా వీళ్ళని డైరెక్ట్ చేస్తారు. వాళ్ళు అనుకున్నటువంటి వాడు ఏదైతే అనుకుంటాడో అది వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతుంటారండి. ఎందుకంటే వీళ్ళకి వేరే పని వేరే వైపు ఆలోచించడం అంటున్నది ఏమీ ఉండదు వీళ్ళకి పాపం. వాడు ఏది చెప్తాడో అది వీడు అదే కరెక్ట్ అని అంటుంటారు వీళ్ళు. అలా ఉంటుంటారు అన్నమాట కొందరు భూమి మీద. They can be easily regimented, influenced, standardized activity by leaders of any school of thought which is clever enough and emotional enough to appeal to material desires, to love of country. మెటీరియల్ డిజైర్స్ అంటుంటివి చూపిస్తుంటారు వాళ్ళకి. మీ అందరికీ కూడా చొక్కాలు పంచుతున్నారు ఫలానా వాళ్ళు, వాళ్ళే మనకి ముఖ్యం, వాళ్ళే చెప్పిందే మనం చేయాలి, ఆయన చెప్పిందే ఆయనే మనకి గమ్యం, ఆయన చెప్పిందే విధానం అని చెప్పి ఒక గంట సేపు వాడికి ప్రోత్సాహం చెప్పేసి వాళ్ళందరికీ కూడా చొక్కాలు పంచేశాడు. అమ్మయ్య, ఈయన చెప్పిందే కరెక్ట్, అసలు మన అసలు పట్టించుకున్నవాడు లేడు ఈ భూమి మీద, మన చక్కగా ఈయన చెప్పింది చేసేద్దాం అంటుండేది వాడు కనిపించేస్తున్నట్టే. వీడు దేనికి చెప్పాడు ఏంటి, మనం అందరం అది ఆచరించడం చేత ముఖ్యం అంటుండేది వాడికి పాపం పనిచేది. వాళ్ళకి దే కెనాట్ అండర్స్టాండ్ ఫర్ వాట్ సేక్ హీఈస్ డూయింగ్ దిస్. అదే అన్నమాట వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లం. తర్వాత టు లవ్ ఆఫ్ కంట్రీ అండ్ టు హేట్రెడ్ ఆఫ్ దోస్ హూ పొసెస్ మోర్ దాన్ దే డూ. వీడికన్నా ఏదన్నా వాడైనా ఎక్కువ చేస్తున్నా వాడి మీద వీడు కక్ష లేదా వాడంటే హేట్రెడ్ అంటుండేది వీళ్ళకి అందించేది అంటుండేది వీడు ప్రధానంగా చేస్తారు. లేదా వీడు దేశం మీద ప్రేమ అనేటువంటిది చూపించడం కూడా అలానే. వీడికి నచ్చిందా దేశానికి వాళ్ళు నిలుస్తారండి సైనికులుగా, వీడికి నచ్చలేదా ఉన్నటువంటి పొడి చేసి వెళ్ళిపోతారు అంతే. రెండే, వీడికి వేరే వాడికి ఆలోచించుకోవడానికి వీడికి తెలియదు. దే కెన్ బి కంట్రోల్డ్ బై ఫియర్ అండ్ దస్ అరోస్డ్ టు యాక్షన్ బై ఎమోషనల్ అపీల్. వీళ్ళని ఏం చేయడం చేత కంట్రోల్ అవుతాను, భయం వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కంట్రోల్ అయిపోతారు. వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళు మనం నిలబడాలి, జై 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 అన్నారంటే వీడు అర్థం చేస్తారు. ఇప్పుడు ఎందుకు వాడి నాయకుడు వీడు ఎందుకు చేయమంటున్నాడు, వీడు ఎందుకు చేయంటున్నాడు, వాడి నాయకుడికి అక్కడ ఉన్నటువంటి నాయకుడికి ఏం గొడవ జరిగిందో మనకు తెలియదు. వీడు మనకు నాయకుడిగా అయిపోయి నిలిచాడు, వీడు వాడిని చంపేయాలన్నారు, మన అందరం కూడా కత్తి పట్టుకోండి అంతే. మన నాయకుడిని వాడు కత్తి చూపిస్తాడు మన నాయకుడికి, మన అందరం కూడా కత్తి పట్టుకుందాం పదండి వెళ్ళిపోదాం అంటే వేరే దాని మీద దృష్టి ఉండదు అసలు. అలా కొందరు ఉంటున్నారు భూమి మీద. Knowing no better and suffering so much, they are easily swept by the fires of hatred and fanaticism. Knowing no better and suffering so much. వీడు ఇంతకంటే వీడి జ్ఞానానికి ఉండదు, చాలా బాధల మధ్యలో వీడు ఉంటూ ఉంటాడు. ఏంటంటే వాడికి జీవితం గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇది ప్లస్ వాడికి ఏం తెలుసుకోవడానికి, ఎంతకన్నా ఎక్కువ తెలుసుకోవడానికి వాడికి ఛాన్స్ లేదు వాడి కొరకు. ఇది విషయం, వాడికి టైము లేదు. ఇలా ఉంటుండడం చేత దే ఆర్ ఈజీలీ స్వెప్ట్ బై ద ఫైర్స్ ఆఫ్ హేట్రెడ్ అండ్ ఫెనాటిజం. తొందరగా వీళ్ళలో హేట్రెడ్ అన్నటువంటి భావం అందించేయచ్చు. తొందరగా వీడికి మన నాయకుడే ముఖ్యం, మన నాయకుడే ప్రధానం. అంటే మన నాయకుడు ఎంత విధమైనా సరే సంబంధం లేదు, మన నాయకుడి మీద వాడు చేయి చూపిస్తాడా పట్టుకోండి, వాడిని ముందు పట్టుకోండి అంతే. ఇంతే, వాడికి బుర్ర వేరేది ఇంకా పనిచేది వాడికి. అలా అయిపోతుంటారు కనాడకం. అండ్ సో దే కాన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ది గ్రేటర్ అండ్ మోర్ ఇన్నోసెంట్ menaces of the present time. They are the playthings of the better informed and are helpless in the hands of those who seek to use them for any purpose whatsoever. వాడి పర్పస్ ఏమిటి అనేటువంటి వీడికి ఏం తెలియదు. ఏ పర్పస్ అయినా సరే, ఒక గుడి నిర్మాణానికి నిలబడమన్నా వీళ్ళు అలానే నిలబడతారు, ఒక గుడి కూల్చేయడానికి నిలబడమన్నా అలానే నిలబడతారు. ఏమిటి ఇక్కడ మనం చేస్తున్నది పని అంటున్నది వాడికి బుర్రకి వెళ్ళదు అసలు అనమాట. గుడి కూల్చేయడం ఏమిటిరా, మనం ఏమిటి పని, వాడేదో వాడు కథ, వాడు బుర్రలేదు, వాడు చెప్పాడు అంత మాత్రం మనం చేయడమేనా, ఇలాంటి ఆలోచన వాడికి రాదు. గుడి నిర్మాణం చేద్దాం, ఇది మంచి పని, అది వాడికి బుర్రకెళ్ళదు. ఏంటి వాడు బుర్రకెళ్ళదంటే వాడి లీడరో వాడి ముఖ్యమైనటువంటి వాడు ఎవడో ఏదో చెప్పాడు, వీడు అది చేసేస్తాం అంతే. ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు చేయమంటున్నాడు మనని, ఈ ఆలోచన వాడు బుర్రలోకి వెళ్ళదన్నమాట. అలా వెళ్లకుండా కొందరు ఉంటున్నారు భూమి మీద. Appeals, and they can be reached most easily by emotional appeals and by promises. ఎమోషనల్ అపీలను బై ప్రామిసెస్. ఎమోషనల్ అపీల్ చేస్తారు. ఏంటి, మీ నాన్న, మీ తాత తండ్రి వాళ్ళందరూ కూడా మా నాన్నలు మా తాతలు వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు నువ్వేమిట్రా ఏదో ఒక మొక్క 10th క్లాస్ పాస్ అయ్యి నువ్వేమిట్రా నేను చేస్తున్నది తప్పు అని అంటున్నావు అని అంటాడు అంతే. వెంటనే వీడంటే ధర చెప్పింది చేయరా అంటాడు.
అయిపోయింది. వీడు అలానే వెళ్ళిపోతుంటాడు, అదే మార్గంలో వీడు వెళ్ళిపోతుంటాడు. ఏమిటి మనం ఎందుకు చేయాలి, ఏమిటి ఇలాంటిది, పాపం ఆ విచక్షణ అనేది వాళ్ళు పోతుంది. బై ప్రామిసెస్, మీ తాత నాకు ప్రామిస్ చేశాడు ఏమని, మా మా వంశం అంతా కూడా నీ పాదదాసులుగా మేము ఉంటాం, నువ్వు చెప్పింది మేము నిలబడతాం, మా ఊరు జనం అంతా, మా కులం అంతా నువ్వే, నువ్వు నీ తరతరాలు ఎవరైనా చెప్తారో అదే మేము చేస్తాం, అంతే, మేము వేరే గీత దాటం అంతే అని అంటాడు. అది బై ప్రామిసెస్, వేరాజ్ ఐడియాస్ కెన్ మేక్ బట్ లిటిల్ ఇంపాక్ట్ అపాన్ దేర్ కాన్షియస్నెస్, ఫర్ దే ఆర్ నాట్ yet developed enough to do their own thinking. The bulk of them are young souls, though there are exceptions naturally. It is not the idealism of the leaders and demagogues which impresses them and impels them into action, usually of a violent nature, but the desire to retaliate, the longing to possess in the material sense, and the development to be what is colloquially called the top dog. They embody mob psychology, mob rule, and mob violence. They are helpless, exploited, and because they are unthinking, unreasonable mass of human beings, they present a very real problem, as well as we all well know, and all governments realize. వీడు అసలు రియల్ ప్రాబ్లం. ఎందుకంటే వీడు ఎలా ఉంటారంటే ఒక యజమాని చేతిలో ఉన్నటువంటి కుక్కగా వీడు ఉండిపోతారు. వీళ్ళు వాడిని కరోనా ఇవి గడిచేస్తారు. వాడు రైట్ వీడు రైట్ అవుతాడు సంబంధం లేదు, మన యజమాని వాడు కత్తి చూపించాడు అంతే. మన యజమాని ఎంత తప్పు చేశాడు అంటే విషయం వాడు తెలుసుకోవడం, అది జరుగుతుంది ఎక్కువగా. అంతే, వీడు తప్పు చేశాడంటే వీడు వాడిని వెళ్ళి కొట్టేయడానికి, వీడు కులం, వీడు వంశం అంతా కూడా అటువైపుగా అదే కక్షలతో జీవించడం, వాడు చిన్న పిల్లవాడైనప్పటి నుంచి అవే వాడికి నూరు పోయడం, ఇలా జీవించేస్తుంటారు భూమి మీద. వీళ్ళు ఏమన్నారు, ఆల్ గవర్నమెంట్ రియలైజ్ అదే బ్లైండ్ unthinking violence has hitherto have been met by armed force. Blind, unthinking violence has hitherto been met by armed force. Such is the case today. The masses fight and die on the urge of inflammatory speeches and seldom know what it is all about. అందరూ కూడా ఏంటి, ఆ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్కి వీళ్ళు అలా లోబడిపోయి ఉన్నారు. ఎదుటివాడు గన్ను పట్టుకున్నాడు, వాడు గన్నుతో ఒక బుల్లెట్ కాల్చాడంటే 100 మంది చచ్చిపోతాం. వాడిని తెలుగు వాడు అసలు ఏమిటి వీడేంటి విషయాన్ని అవగాహన చేసుకుందాం మనం ముందు, తర్వాత మన రంగంలో ఇలాంటిది ఏమి ఉండదు. 100 మంది పోతే ఏమిటండి, వాడు మన దేశ నాయకుడు అండి, పదండి ముందుకు అని అంటాడు. అలా ఏదో సంథింగ్ అలా వీడు ఉండిపోతుంది. వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్, దేర్ కండిషన్స్ మస్ట్ బి బెటర్డ్ బట్ నాట్ త్రూ బ్లడ్ షెడ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. వాళ్ళ కండిషన్స్ బెటర్ అవ్వాలి, కానీ అలానే 100 మంది చంపేస్తాము వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలి అంటే అది మార్గం, అది తెలుసుకోండి. మరి ఏంటి మార్గం, అది తెలుసుకోండి. ఇదిదో ఇక్కడ వీళ్ళందరికీ మంచి చేస్తా అని చెప్పి 100 మంది చచ్చిపోయినా పర్వాలేదు అన్నటువంటి మార్గం కాదు వాళ్ళకి చూపించవలసినటువంటి మార్గం సరైనటువంటి మార్గం, అది తెలుసుకోండి అన్నారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్లీ, ద మిడిల్ క్లాసెస్ సో కాల్డ్ బోత్ హయ్యర్ అండ్ లోయర్, దే ఆర్ ద బల్క్ ఆఫ్ ది నేషన్స్. The bourgeois, intelligent, diligent, inquiring, narrow-minded, essentially religious, though frequently repudiating the forms of religion, they are torn and devastated by the economic conflict and are, without exception, the most powerful element in any nation. వీళ్ళెవరు కొందరు ఉన్నారు, వీళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ అన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ బోత్ హయ్యర్ అండ్ లోవర్. మిడిల్ క్లాస్లో అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అంటాం కదా, మొత్తం ఇద్దరు కూడా ఈ కేటగిరీ కింద వస్తారు. దే ఆర్ ద బల్క్ ఆఫ్ ది నేషన్స్. భూమి మీద జీవించేటువంటి మానవ జాతిలో ఎక్కువ మంది వీళ్ళు ఉంటున్నారు. తర్వాత దే ఆర్ ఇంటెలిజెంట్, డిలిజెంట్, ఎంక్వైరింగ్, నారో మైండెడ్. వీళ్ళు చాలా తెలియగల వాళ్ళు. ఏంటి వాడి తెలివి అంటే, వాడిని సేవ్ చేసుకోవడానికి వాడి తెలివి అంతా వాడు వాడుతుంటాడు. నారో మైండెడ్ పర్సన్ కదా వీళ్ళది. ఎసెన్షియల్లీ రిలీజియస్, దో ఫ్రీక్వెంట్లీ repudiating the forms of religion. They are torn and devastated by the economic conflict. So
దే ఆర్ డివాస్టేటెడ్ బై ద ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్. వాడు ఎప్పుడు కూడా వాడు ఈ ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్ చేత అంటే వాడి దగ్గర ఎప్పుడు కూడా మనసులో మెదిలేటువంటి భావం ఒకటి, ఏ విధంగా మనం ఇంకా 100 రూపాయలు సంపాదించాలి, ఇంకా ఏం చేయడం చేత ఇంకా 100 సంపాదించినవాడు 1000 సంపాదించాలి, ఇదే భావం వాళ్ళలో ఉంటుంది. ఎప్పుడు ఇదే భావం. 100 రూపాయలు ఉన్నవాడు 1000 రూపాయలు వస్తే చాలా అనుకున్నావు కదా, ఈ రోజు 1000 రూపాయలు వచ్చాయి కదా, కాస్త మనసు ప్రశాంతంగా పెట్టుకో, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరుమల వెళ్ళిరా నాయన, ఇన్నాళ్ళ నుంచి నువ్వు కష్టపడి వెళ్ళిరా నాయన అంటే, ఏమిటి సార్ మీరు మాట్లాడుతున్నారు, 1000 రూపాయలు వస్తే ఈ రోజుల్లో ఏం సరిపోతుందండి, వాడు 10,000 సంపాదించుకున్నాడు, ఆగండి కొద్ది రోజులు మనం వెళ్దాం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకేం పని ఉంటుంది సార్, అప్పుడు తిరుమల పోయి వారం రోజులు కూర్చోవచ్చు, ఇప్పుడు పోయి కూర్చుంటే ఎట్లా సార్, ఇలా మాట్లాడతారు. అది by the economic conflicts and are, the third exception, the most powerful elements in any nation because of their capacity to read, to discuss, to think. They are the most powerful elements. ఎందుకు వాళ్ళు ఏదైనా సరే చదవగలరు, తెలుసుకోగలరు, ఆలోచించగలరు. To think, to spend money and to take sides. They form the bulk of the politicians in the world, the fighters for a cause, and are formed into great groups, either for or against this, that or the other party. They allow to recognize and choose a leader. They form the bulk of the partisans in the world. ఒక పార్టీ అంటే ఎస్టాబ్లిష్ చేయాలన్నా, పార్టీ అంటే నిలబడాలన్నా వీళ్ళు ఎక్కువ ముఖ్యం. ఎందుకు వీళ్ళు దే ఆర్ ద పీపుల్ హూ కెన్ థింక్, హూ కెన్ రీడ్ అండ్ హూ కెన్ వర్క్. వీళ్ళు మెయిన్గా అందునుంచి ఒకటి టు డిస్కస్, ఇవన్నీ కూడా చేయాలంటే వీళ్ళు. అందునుంచి ఒక పార్టీ అంటున్నది మూమెంట్ల మీద దే ఫార్మ్ ది బల్క్ కాదండి. మొదటి చెప్పిన వాడు ఏంటంటే వాడు జెండా పట్టుకుంటే పట్టుకుంటాడు అంతే. వీడు మనం ఏదైనా ఒక లాజికల్ థింకింగ్ విడిగిస్తే మనందరికీ కూడా తక్కువగా వీడు ఏదో ఇస్తానంటున్నాడు కదా, వీడికి ఓటేద్దాం, తప్పేముంటండి. మనందరికీ కూడా చాలా ఏదో కిరాణా సామాన్లు ఇవన్నీ కూడా 100 రూపాయలకే 1,00,000 రూపాయల సామాన్లు ఇచ్చేస్తానంటున్నాడు, ఎంత బాగుంది, హాయిగా ఉంది కదా, వీడు ఎన్నాళ్ళు నిలబడతారు, ఇలా ఏవో క్యాల్కులేషన్స్ ఇలాంటివన్నీ వీడి దగ్గర వర్కౌట్ అవుతాయి. ఇలా వర్కౌట్ చేయగలిగేవి కొన్ని. వాళ్ళని పడగొట్టాలంటే మాట్లాడేటువంటి విధానం వాళ్ళ దగ్గర, వీళ్ళు ఈ విధంగా పడగొట్టబడతారు. ఈ వీళ్ళందరూ కూడా ఫర్ ఎ కాజ్ అండ్ ఆర్ ఫార్మ్డ్ ఇంటూ గ్రేట్ గ్రూప్స్, ఎదర్ ఫర్ ఆర్ అగైన్స్ట్ దిస్, దట్ ఆర్ ది అదర్ పార్టీ. సో వీళ్ళందరూ కూడా బల్క్ ఆఫ్ ది పార్టీషన్స్ ఇన్ ద వరల్డ్, ది ఫైటర్స్ ఫర్ ఎ కాజ్ అండ్ ఆర్ ఫార్మ్డ్ ఇంటూ గ్రేట్ గ్రూప్స్, ఎదర్ ఫర్ ఆర్ అగైన్స్ట్ దిస్. ఒక గ్రేట్ గ్రూప్ అన్నమాట, అంటే ఒక ప్రభుత్వానికి కానీ లేదా ఒక మంచితనానికి కానీ దాని వైపు నిలిచేవాళ్ళని సరే దానికి ఎదురుగా అయినా నిలిచేవాళ్ళు. వీళ్ళు చాలా గ్రేట్ గ్రూప్ అన్నారు, అంటే ముఖ్యమైనటువంటి పాత్రలో వీళ్ళు నిలబడతారు. ఆర్ ది అదర్ పార్టీ, దే లవ్ టు రికగ్నైజ్ అండ్ చూస్ ద లీడర్స్. దే లవ్ టు రికగ్నైజ్, వాళ్ళని గుర్తింపు అంటున్నది వెళ్ళిపోతారు. ఏమిటంటారు, మీ కాళ్ళలో మిమ్మల్ని హెడ్గా పెడతామండి అంటున్నది అన్నట్టు వీడు చాలా సంతోషపడతారు. అండ్ చూస్ ఎ లీడర్ అండ్ ఆర్ రెడీ టు డై ఫర్ ఎ కాజ్ అండ్ టు మేక్ ఎండ్లెస్ సాక్రిఫైసెస్ ఫర్ దేర్ ఐడియాస్ based upon the ideas presented to them by their chosen leader. I am not different. అది వీళ్ళు ఎలా ఉంటారట, and are ready to die for a cause and to make endless sacrifices for their ideals. ఈ ఐడియల్స్గా ఏవైతే పెట్టుకున్నారో దాన్ని పొందడానికి వీళ్ళు తమను తాము అర్పించేసుకోవడం. ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా, ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్కి వీడిని అర్పించేసుకోవడం అంటే చేస్తారు. సరే నువ్వు చచ్చిపోతే మీ కుటుంబాన్ని బాగా చూస్తాను రా అన్నాడు అనుకున్నాడు ఎవడైనా, చచ్చిపోతుంది అలాంటి వాళ్ళు. తర్వాత ఇలా కొందరు సాక్రిఫైసింగ్, ఇలాంటివి ఎండ్లెస్ సాక్రిఫైస్ ఫర్ దర్ ఐడియాస్ బేస్డ్ అపాన్ ది ఐడియాస్ ప్రెసెంటెడ్ టు దెమ్ బై దర్ చూసన్ లీడర్స్. ఈ లీడర్లు వీళ్ళకి ఐడియాస్ ఇస్తుంటారు. మీరందరూ కూడా నుంచుంటే మన భవిష్యత్తు చాలా చక్కగా నిలబడుతుంది. కనుక మీరందరూ కూడా ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోయేటువంటి ఈ పరికరాన్ని లేదా ఈ ఇండస్ట్రీకి మీరు అందరూ నిలబడితే రాబోయేటువంటి వాళ్ళు చాలా, మన జీవితాలు అన్నీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అయిపోతాయి. ఇలాంటి రోజు ఒకటి చెప్పేస్తారు. ఒకవేళ బై ఛాన్స్ చనిపోతే మీ అందరికీ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళకి ఒక 10 లక్షలు ఎంత ఇచ్చేస్తాం, ఇలా ఏవో చెప్పేస్తారు. బాగానే ఉంది కదా క్యాల్కులేషన్, మనం కష్టపడి మనం సంపాదించిన 10 లక్షలు రాదు కదా, పర్లేదు మనం పోయిన మన కుటుంబం బాగానే సంతోషంగానే ఉండగలిగిపోతుంది కదా, ఇలా వీడు ఫీల్ అయిపోయి వాడు 1000 ముద్రలు వేసేస్తున్నారు. I am not differentiating the so-called aristocracy into a group because that is entirely a class distinction
based largely on heredity and capital, and the modern adjustments in nations are rapidly fusing them into the large middle class. Rapidly into the modern adjustments, largely on heredity and capital, and the modern adjustments in nations are rapidly fusing them into the large middle class. We are dealing with basic matters with the groupings which are founded on major attitudes and not on divisions which emerge when material resources are under consideration. ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి, మేజర్ క్లాస్ డిస్టింక్షన్ బేస్డ్ లార్జ్లీ ఆన్ హెరిడిటీ అండ్ క్యాపిటల్. వీడికి ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏమిటంటే వీడు అంటే వాడి యొక్క పూర్వ భావములనే ప్రధానమైన భావములుగా వీడు ఏర్పరచుకొని జీవించుతూ ఉండడం అంటే ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. సో ఇది ఏర్పరచుకుని వీడు ఈ విధంగా భావించుతూ అది మాత్రమే జీవితంగా అనుకుని జీవిస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కువగా. తర్వాత ద మోడర్న్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ నేషన్స్ ఆర్ ర్యాపిడ్లీ ఫ్యూజింగ్ దెమ్ ఇంటూ ఏ లార్జ్ మిడిల్ క్లాస్. సో మోడర్న్ అడ్జస్ట్మెంట్స్ వీళ్ళని లార్జ్ మిడిల్ క్లాస్గా వీళ్ళని అంటే వీళ్ళని ఎక్కువ భాగంగా వీళ్ళని రిప్రజెంట్ చేయబడటం అంటుండేది ఎక్కువ జరుగుతూ ఉండడం అంటుంది చేయడం చేత వీళ్ళు ఎక్కువగా ప్రభావితం అవడం అంటుండే జరుగుతుంది. వీఆర్ డీలింగ్ విత్ బేసిక్ మ్యాటర్స్ విత్ విచ్ ఆర్ ఫౌండెడ్ ఆన్ మేజర్ యాటిట్యూడ్స్. ఇక్కడ గ్రూపింగ్ అంటుండేది వాడి యొక్క యాటిట్యూడ్ని ప్రధానంగా కన్సిడర్ చేసుకుని ఇక్కడ చేయడం జరుగుతుంది, కానీ వాడు ఒక కులాన్నో మతాన్నో బేస్ చేసుకుని ఇక్కడ గ్రూపింగ్స్ చెప్పబడట్లేదు మనకి. విత్ ద గ్రూపింగ్స్ విచ్ ఆర్ ఫౌండెడ్ ఆన్ మేజర్ యాటిట్యూడ్స్ and not on divisions which emerge when material resources are under consideration. The bourgeois mind is today slowly and steadily permeating the masses and the prurient, and it is also penetrating into that circle which has hitherto been called the upper classes. It is found existing as a state of consciousness in the aristocracy of any nation and absorbing them under the great present leveling process. Because of this leveling, which is everywhere going on, the spiritual aristocracy can now emerge. An aristocracy based on a realization of divine origin and goal, which knows no class distinction, no barriers in religion, and no separating differences. We are therefore dealing with human divisions and not class distinction. Human divisions in ప్రధానంగా ఇక్కడ కన్సిడర్ చేసుకుని మనం ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో వీళ్ళకి ఎలా తెలియజెప్పడం చేత వీళ్ళకి చక్కగా ఉన్నటువంటి సత్యం దర్శనం అవుతుంది. అది మనం తెలుసుకోవడం చేత వాళ్ళకి చక్కటి దర్శనం అంటే ఇవ్వడానికి మనం ఇదంతా చెప్పుకుంటాం. అంటే ఉన్నటువంటి సత్యాన్ని ఒక్కొక్క విధంగా వాడికి చూపించబడటం అంటే జరగాలి. అందరికీ ఒకటే రకంగా వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నాడు పదండి వెళ్ళిపోదాం అందరు రారు. అలా వచ్చేటైతే ఎప్పుడనే మానవ జాతి ఎంతో ఇదయ్యేది. ఒక్కొక్క క్లాస్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క సెట్ ఆఫ్ మైండ్ తోటి ఉంటారు. వాళ్ళకి చూపించవలసినటువంటి విధానం కానీ వాళ్ళకి దర్శింపజేసేటువంటి విధానం కానీ భిన్నం. అంతేతే ఇక్కడ ఒక కులాలకు ఇక్కడ మతాలకు విషయం కాదు ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి. The second group is the most fruitful field from which the new leaders and organizers are being drawn. They constitute an intermediate group between the world thinkers, the intelligentsia, and the masses of men. In the last analysis, they are the determining factors in world affairs. The masses suffer from world conditions, from the situations brought about through the activity of this second group. The masses suffer from world condition and from the situations brought about through the activity of this second group. ఈ సెకండ్ గ్రూప్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. వీళ్ళు సెకండ్ గ్రూప్ వీళ్ళు ఎట్లా ఉంటారట, వీళ్ళు చక్కగా ఆలోచించగలగడం, చక్కగా వీళ్ళు మానవ జాతిని ఒక సన్మార్గంలో నడపగలిగేటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉండడం, భూమి మీద జరుగుతున్నటువంటి మార్పుల్ని చక్కగా తెలుసుకోగలిగి ఉండడం, తర్వాత వీళ్ళకి ఎటువంటి మార్గంలో జీవుల్ని నడపబడడం చేత వీళ్ళు చక్కగా ఒక హాయిగా జీవించగలుగుతారు. అటువంటి మార్గము అటువంటి ఉద్దేశంలో చక్కగా వీళ్ళకు భాషింపగలగడం, ఇలాంటి వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సెకండ్ గ్రూప్ అన్నారు వీళ్ళని. The second group as it responds in some way or another to the new influences, the new ideas, and the new controlling factors in the modern world. This group, this great second group, it suffers at the hands of those who seek to impose the new rhythms upon the peoples. So, the political groups, the religious idealists,
and the fanatics and the protagonists of the new social order and economic visions are wrongly by their leaders and interpreted to them rightly or wrongly by their leaders. So వీళ్ళందరూ కూడా this group itself suffers at the hands of those who seek to impose the new rhythms. వీళ్ళు చక్కగా అంటే ఉదాహరణకి వీళ్ళు ఫస్ట్ గ్రూప్ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అనుకుంటే సెకండ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా టీచర్స్ అనమాట. ఈ టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా పాఠాన్ని చక్కగా బోధించగలుగుతారు. వీళ్ళు పిల్లవాడికి చక్కగా అవగాహనలోకి తీసుకురాగలిగేటువంటి ఒక చక్కని స్థితి లేదా చక్కని శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు సెకండ్ గ్రూప్ వాళ్ళు. వీళ్ళని లీడప్ చేసేటువంటి వాళ్ళు పైన ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళకి ఇన్ ద హ్యాండ్ దే ఆర్ సఫర్స్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ దోస్ హూ సీక్ టు ఇంపోజ్ ద న్యూ రిథమ్స్ అపాన్ ద పీపుల్, ద పొలిటికల్ గ్రూప్స్, ద రిలీజియస్ ఐడియలిస్ట్ అండ్ ఫెనాటిక్స్. వీళ్ళు ఎవరి చేతుల్లో నడపబడుతుంటారంటే పొలిటికల్ పీపుల్, ఈ ఐడియలిస్ట్, కులాలు, మతాల పెద్దలుగా వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఉంటుంటారు. అది సో ఈ సెకండ్ గ్రూప్ వాళ్ళు ఈ రిలీజియస్ పీపుల్ లేదా ఈ పొలిటికల్ పీపుల్ యొక్క థాట్ని పబ్లిక్ ఆర్ లో ఫస్ట్ గ్రూప్గా చెప్పబడినటువంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉంటారు. వీళ్ళు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగా చెప్తారు, చాలా చక్కటి విధానం వీళ్ళకి అవగాహనలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఆ విధంగా ఉంటుంటారు అన్నట్టు. బికాస్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ ఇటు ఇంప్రూవింగ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, ద ఎబిలిటీ టు రీడ్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద న్యూ మెథడ్స్ ఆఫ్ propaganda, the press and the radio, they provide the most powerful group in the world, in each nation, and it is to them that the leaders make their appeal, and it is their hacking and their partisanship which is demanded, and which means success to any leader. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు పబ్లిక్కి లేదా ఫస్ట్ గ్రూప్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే చెప్తుంటారో అది చాలా కరెక్ట్ అనేటువంటిది అనిపించేటువంటి విధంగా వీళ్ళు తీసుకెళ్ళి నడుస్తారు. వీళ్ళు చెప్పేటప్పటికి వాళ్ళు ఏదనుకుంటున్నారో ఈ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు డైరెక్ట్గా ఫాలో అయ్యారు. ఫస్ట్ గ్రూప్ వాడు డైరెక్ట్గా టీచింగ్లోకి దిగడు, ఈ సెకండ్ గ్రూప్ వాడిని దింపుతాడు టీచింగ్లో. దీని గురించి ఇంకొన్ని వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సంస్థా సుఖినో భవంతు. లోకా సంస్థా సుఖినో భవంతు. లోకా సంస్థా సుఖినో భవంతు. ఓం శాంతి.